హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చెప్పబోయే స్టోరీ అనుమానపు అత్త గడసరి కోడలు. కృష్ణాపురం అనే గ్రామంలో అత్తా కోడలు నివసించేవారు. అత్త పేరు మంగమ్మ, మహాగయ్యాలి. కోడలి పేరు శారద, సాత్వికురాలు. కోడలు గర్భవతిగా ఉంటుంది. కోడలు గర్భవతి అయినందువలన ఏదైనా తినాలి అని కోరికగా ఉంటుంది. కానీ అత్త తిననివ్వదు. కోడలు ఏది తినాలన్నా అడ్డు చెప్తూ ఉంటుంది. కోడలు తనకు తెలియకుండా ఏమైనా వంటలు చేసుకొని తినేస్తుందని అత్త మంగమ్మకు విపరీతమైన అనుమానం. కోడలి పైన అనుమానంతో అందుకే మాటి మాటికి వంటిట్లోకి వచ్చి కోడలు శారద ఏమైనా తినేస్తుందో, ఏం వండుకొని తింటుందో అని అనుమానంతో గమనిస్తూ ఉంటుంది మంగమ్మ. ఒకరోజు శారద పక్కింటి ఆవిడతో మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుకునే మధ్యలో పక్కింటి ఆవిడ శారదతో, ఈరోజు నేను పుల్లని దోసలు చేసుకొని ఎర్రకారంతో నంచుకొని తింటుంటే భలే ఉన్నది, కడుపు నిండా తిన్నాను అనింది శారదతో. అది విన్న శారద అప్పటి నుండి తను కూడా పుల్లని దోసలు ఎర్రకారం తినాలి అని కోరిక కలిగింది. దాంతో ఒకరోజు శారద ఎర్రకారం తయారు చేసుకుంది. దోసల కోసం పిండి రుబ్బి పెట్టుకుంది. తీరా దోస వేసుకోపోయేటప్పటికి పెనం మీద సుయ్యి అని శబ్దం వచ్చింది. శబ్దం విన్న మంగమ్మ గబగబా వంటిట్లోకి వచ్చి, అమ్మో అమ్మో, నాకు తెలియకుండా దోసలు వేసుకుని తింటున్నావే అంటూ తిట్టసాగింది. గబగబా ఆ దోసలన్నీ తానే వేసుకుని తినేసింది మంగమ్మ. శారదకు ఏడుపు వచ్చింది. అయినా సరే పుల్లని దోసలు తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది. 4 రోజుల తర్వాత మళ్ళీ ఎర్రకారం చేసి పెట్టుకొని దోసల పిండి రుబ్బి పెట్టుకుంది శారద. పెనం మీద నుంచి సుయ్యి అని శబ్దం రాగానే మంగమ్మ పరుగో వంటిట్లోకి వచ్చింది. అబ్బే, దోసలు కాదు అత్తయ్య, పెనం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లుతున్నా అంది శారద. మంగమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది. మళ్ళీ 3వసారి కూడా అలాగే చేయడంతో దీనికి పెనం కాలిందో లేనిది నీళ్లు చల్లితే తప్ప తెలియడం లేదు అని అనుకుంది మంగమ్మ. అదే తాను అయితే చూపులతోనే కనిపెట్టేస్తుంది అనుకుంది మంగమ్మ. మళ్ళీ సుయ్యి అని శబ్దం వచ్చినా మంగమ్మ రాలేదు. దాంతో శారద హాయిగా దోసలు వేసుకొని తినేసింది. ఇక ఆ తర్వాత నుంచి ఎప్పుడు దోసలు తినాలనిపించినా అలాగే చేసేది శారద. ఈ స్టోరీ యొక్క నీతి, మనల్ని బాధ పెట్టే వాళ్ళ నుంచి చిన్న చిన్న ఉపాయాలతో తప్పించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.